హాయ్ మై డియర్ కామ్రేడ్స్. ఎలాగో నేను కంపెనీ స్విచ్ ప్రాసెస్లో ఉన్నా కాబట్టి ఒక చిన్న గ్యాప్ తీసుకొని ఫ్యామిలీతో ఊటీ ట్రిప్ వేసా. అండ్ ఈ వీడియోలో మన వెబ్ డెవలప్మెంట్ కోర్స్ మీద ఒక చిన్న అప్డేట్ కూడా ఉంది. సో లాస్ట్ వరకు మిస్ అవ్వకోకుండా చూసేయండి. అండ్ మీరు మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీతో కానీ ట్రిప్ వేయాలంటే ఊటీకి ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మైసూర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా స్టార్ట్ అవ్వగానే ఇక్కడ చూస్తున్నారుగా ఈ ప్లేస్ ఎలా ఉంది. ఈ ప్లేస్ ఏంటంటే బండిపూర్ నేషనల్ పార్క్ అనమాట. మైసూర్ టు ఊటీ జర్నీ మధ్యలో వస్తుంది. దాని తర్వాత వెంటనే మీరు ఎంజాయ్ చేయడానికి మీ ఫస్ట్ స్పాట్ ఇది అవుతుంది. ఇది నీలగిరి ట్రీస్ అనమాట. చాలా ఎత్తుగా ఉంటాయి, ప్లస్ వ్యూ పాయింట్ కూడా బాగుంటుంది. మీరు ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు ఇక్కడ. కానీ మీరు ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ముందుకెళ్ళిపోండి, ఎందుకంటే అసలైన ఊటీ అందాలు ఇకపైనే వస్తాయి. చూసారుగా ఈ లష్ గ్రీన్ ఫారెస్ట్ అనేది ఎంత దట్టంగా ఉందో. అండ్ వచ్చేసాం మనం మన ఫస్ట్ స్పాట్కి, విచ్ ఈజ్ షూటింగ్ పాయింట్. ఇక్కడే చాలా వరకు మూవీస్, మెయిన్లీ సౌత్ ఇండియన్ మూవీస్ షూటింగ్ జరిగాయంట. ఎందుకంటే బికాజ్ ఆఫ్ దిస్ వ్యూ పాయింట్ అండ్ గ్రీనరీ. అండ్ ఇక్కడ మనం పైకి వచ్చేస్తే హిల్ టాప్కి మీరు ఈ అందాలన్నీ గమనించవచ్చు. మీరు కూడా ఊటీకి వస్తే మీ ఫస్ట్ స్పాట్ ఇదే అవుతుంది మ్యాక్సిమం. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది కామ్రేడ్స్. వర్షం ఒకటే పడలేదు, అది పడునంటే ఈ స్పాట్ మిస్ అయ్యేది. ఇంకా నెక్స్ట్ రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాం. నేను ఆల్రెడీ 1 వీక్ బ్యాక్ ఏమో బుక్ చేసుకున్న రూమ్స్, ఎందుకంటే మేము వీకెండ్లో వెళ్ళాల్సి వచ్చింది, ఈ ట్రిప్ వేయాల్సి వచ్చింది. కానీ మీరు కనుక వీకెండ్లో ట్రిప్ వేయాలి అని అనుకుంటుంటే అట్లీస్ట్ 2 to 3 వీక్స్ బ్యాకే బుక్ చేసుకోండి. ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది అండ్ ఫేర్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి లాస్ట్ మూమెంట్లో. సో మీరైతే అక్కడికి వెళ్ళి తీసుకోవాలి అని అనుకుంటుంటే అట్లీస్ట్ 2.5K పర్ నైట్ స్పెండ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. సో ఈ రూమ్ అయితే మాకు బాగా నచ్చేసింది. మేమైతే 3K పర్ నైట్ ఇచ్చేసాం ఈ రూమ్ కోసం. అండ్ ఇంకా కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఎక్కువ టైం వేస్ట్ చేయకోకుండా మన సెకండ్ స్పాట్కి అయితే వెళ్ళిపోయాం, విచ్ ఈజ్ టాయ్ ట్రైన్. ఊటీకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేయకోకుండా రిటర్న్ అవ్వకండి. సో ఈ ట్రైన్ జర్నీ కూడా మీరు అట్లీస్ట్ ఒక 1 month ముందే ఐఆర్సిటీసీ వెబ్సైట్లోకి వెళ్ళి బుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది పీక్ సీజన్ కాబట్టి ట్రైన్స్ అన్నీ చాలా ఫాస్ట్గా బుక్ అయిపోతాయి అండ్ లిమిటెడ్ ట్రైన్స్ ఉంటాయి. ట్రైన్ రావడానికి ఎలాగో కొంచెం టైం ఉంది కాబట్టి మేము కొంచెం ఫొటోస్ అండ్ వీడియోస్ తీసేసుకున్నాం. ఇక్కడ క్రౌడ్ చూసారా ఎంత ఉందో. యాక్చువల్లీ వీళ్ళంతా రిజర్వ్డ్ టికెట్ క్యాండిడేట్సే. ఇంకా అన్రిజర్వ్డ్ టికెట్ వాళ్ళకైతే నాకు తెలిసి ట్రైన్ కూడా ఎక్కనియర్ అనుకుంటాం. ఎందుకంటే నిలబడి చూసేదానికంటే కూర్చొని ఎంజాయ్ చేయడం వీళ్ళు ప్రిఫర్ చేస్తారు. సో ట్రైన్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఈ ట్రైన్ జర్నీలో మెయిన్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఇది లేక్స్ చుట్టూ వ్యూ పాయింట్స్ని కవర్ చేసుకొని, కొన్ని బ్రిడ్జెస్ని కవర్ చేసుకొని, ఆ మధ్యలో వస్తున్న విలేజెస్ని కవర్ చేసుకొని వెళ్తుంది అనమాట. సో మేము బుక్ చేసుకున్న ట్రైన్ జర్నీ ఊటీ టు కూనూర్, విచ్ ఈజ్ 1 hour. అండ్ మీ లక్క కనుక బాగుంటే లైట్గా వర్షం పడేటప్పుడు మీరు ఊటీ వస్తే కనుక ఆ ఎక్స్పీరియన్స్ అనేది అవుట్ స్టాండింగ్ ఉంటుంది. ఇంకా అనుకున్న విధంగానే మాకు కూడా లైట్గా వర్షం పడింది మేము వచ్చినప్పుడు. నెక్స్ట్ డే చూసారా, నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clockకి వెదర్ ఎలా ఉందో అస్సలు ఏం కనిపించట్లేదు. ఆ నెక్స్ట్ మార్నింగ్ మేము దొడ్డబెట్ట పీక్ అనే స్పాట్కి వెళ్ళిపోయాం. దాన్ని తెలుగులో పెద్ద కొండ అంటాం అంతే. ఇది ఊటీలో అన్నిటికన్నా పెద్ద హిల్ టాప్. ఇక్కడ చూసారుగా స్టార్టింగ్లో ఈ స్టాల్స్ ఉన్నాయి అండ్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు మీరు కావాలంటే. ఇంకా ముందుకు వెళ్ళేసరికి కొన్ని షాపింగ్ స్టాల్స్ కూడా వస్తాయి. మీరు బట్టలు, క్యాప్స్, స్వెటర్స్, స్కార్ఫ్ అట్లాంటివి ఏమైనా కొనాలంటే కొనొచ్చు. అండ్ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే కామ్రేడ్స్, తక్కువ రేట్లో దొరుకుతాయి. ఇంకా మేము పైకి అయితే వెళ్ళిపోయాం. చూస్తున్నారుగా ఈ ప్లెజెంట్ వ్యూ ఎలా ఉంది అనేది హిల్ టాప్ నుంచి. యాక్చువల్లీ దీనికన్నా ఒక మంచి వ్యూ ఇంకొంచెం ముందుకెళ్తే వస్తుంది. అది మనం డైరెక్ట్ వెళ్ళిపోకోకుండా ఈ టన్నెల్స్ ఉంటాయన్నమాట కొన్ని, వాటి ద్వారా మనం ముందుకెళ్ళొచ్చు. అక్కడ నుంచి ఉంటుంది వ్యూ పాయింట్ చూస్తున్నారుగా. సో ఊటీ మొత్తం మ్యాక్సిమం ఊటీ అండ్ కూనూర్ ఇక్కడ ఈ టాప్ నుంచి కనిపిస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ మేము టీ ఫ్యాక్టరీ ప్లస్ చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాం. ఈ ప్లేస్ అనేది కూడా కొంచెం ప్రిజర్వ్డ్ ఏరియాలో ఉంటుంది. లైక్ కొంచెం హిల్ టాప్లో మామూలు విలేజ్కి కొంచెం దూరంగా ఉంటుంది. ఇక్కడ టీ అండ్ చాక్లెట్ ఒరిజినల్గా హ్యాండ్ మేడ్ అండ్ మెషిన్ మేడ్ రెండు కలిపి ఎలా చేస్తారు అనే ప్రాసెస్ అంతా మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ దీనికి కూడా ఎంట్రీ టికెట్ ఉంది, విచ్ ఇస్ 20 rupees ఓన్లీ. అండ్ స్టార్ట్ అవ్వగానే ఈ బోర్డ్స్ అన్నీ వస్తాయి. మీరు ఇక్కడ ఈ టీ అనేది ఊటీకి ఎలా వచ్చింది, ఫస్ట్ ఎవరు షురూ చేశారు బ్రిటిష్ పీరియడ్లో అనేది ఈ స్టోరీ అంతా ఉంటుంది. సో మీరు ఇక్కడ చూస్తే ఇవన్నీ టీ ఆకులు అనమాట. ఈ టీ ఆకుల్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది, ఎలా ప్రాసెస్ చేస్తుంది అనే స్టోరీ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది మీకు.
ఇక్కడ మీకు ఆ టీని అయితే టేస్ట్ చేయడానికి ఇస్తారు. అండ్ బయటకు వస్తే కొన్ని షాప్స్ అన్నీ ఉంటాయి, మీరు ఆయిల్స్ టీస్ అన్నీ కొనొచ్చు ఇక్కడ. దీని తర్వాత నెక్స్ట్ స్పాట్ పక్కనే ఉండింది చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ టీ ఫ్యాక్టరీలోకి ఎంటర్ అవ్వగానే ఈ చాక్లెట్స్ అండ్ టీ అనేది మాకు ఫ్రీగా ఇచ్చారు. అండ్ మీరు ఈ ప్రాసెస్ మొత్తాన్ని దగ్గర నుంచి చూడొచ్చు, విచ్ ఈజ్ నాట్ కామన్లీ అవైలబుల్ ఎనీవేర్ అవుట్ సైడ్. నేనైతే చాక్లెట్ లవర్ని కాబట్టి నేను తీసిన వీడియో మొత్తం యూట్యూబ్లో అప్లోడ్ చేయలేను, ఎందుకంటే ఇక్కడే ఒక 20 మినిట్స్ వరకు నేను ఉండిపోయా కామ్రేడ్స్, ఈ ప్రాసెస్ అంతా దగ్గరగా గమనిస్తూ ఎలా చేస్తున్నారు ఏంటి అని. అండ్ నెక్స్ట్ ఈ గేమ్ జోన్కి అయితే వచ్చేసాం. మీకు ఇక్కడ స్కూబా డైవింగ్ అండ్ జిప్ లైన్ లాంటి గేమ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. కావాలంటే మీకు కాంబో ఆఫర్స్ కూడా ఇస్తారు, లైక్ ఇద్దరు వెళ్తే కొంచెం కాస్ట్ తగ్గుతుంది. దీని పేరు ఈగిల్స్ డేర్ ఊటీ అంటారంట. మనమంతా బాహుబలిలో బైసన్ చూసాం కదా, సో అలాంటి బైసన్స్ ఇక్కడ చాలా కనిపిస్తాయి మీకు రోడ్లో. ఇంకా ఇక్కడ టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీస్ నుంచి టీ ఎస్టేట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఊటీలో మీరు చూసుకున్నట్లయితే చాలా టీ ఎస్టేట్స్ ఉంటాయి. యాక్చువల్లీ మొత్తం టీ ఎస్టేట్సే కనిపిస్తాయి మీకు ఎక్కువ మేజర్గా. కానీ మనం ఇప్పుడు చూడబోయే ఒక 2 టీ ఎస్టేట్స్ మాత్రం డాల్ఫిన్ నోస్ అనే ఒక టూరిస్ట్ స్పాట్ రూట్లో వస్తుంది అనమాట. కామ్రేడ్స్, ఈ ఊటీ మొత్తం ట్రిప్లో నాకు అన్ని ప్లేసెస్ కన్నా ఈ డాల్ఫిన్ నోస్ స్పాట్కి ట్రావెల్ చేసే రూట్ ఉంటుంది కదా, అది చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఫాగ్, ఈ డ్యూ అంతా అసలు ఏం కనిపించట్లేదు, దారిలో మొత్తం కప్పబడి ఉంది మంచుతో. అసలు మీరు హిల్ పైన ఉన్నారా కింద ఉన్నారా ఎక్కడున్నారా అనేది కూడా మీకు ఐడియానే ఉండదు. సో ఈ రూట్ ఒక ½ అవర్ ట్రిప్ ఏమో ఉంటుంది ఆ టీ ఎస్టేట్ నుంచి డాల్ఫిన్ నోస్ అనే స్పాట్కి. సో మీరు ఈ కూల్ వెదర్ సీనరీస్ అన్నిటిని ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఫైనల్గా మనం డాల్ఫిన్ నోస్ అనే వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. ఇది సెకండ్ టీ ఎస్టేట్ కామ్రేడ్స్. ఇంతకుముందు మీరు చూసారుగా ఫస్ట్ టీ ఎస్టేట్. సో ఈ టీ ఎస్టేట్స్ని మీరు ఊరికే చూడడమే కాకుండా అక్కడ పని చేస్తున్న వాళ్ళ డ్రెస్ కోడ్ కూడా మీకు ఇస్తారు, వాటిని మీరు వేసుకొని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు. ఇదే స్పాట్లో కొన్ని షాప్స్ కూడా ఉంటాయి, అక్కడ మీకు వెరైటీ కైండ్స్ ఆఫ్ స్పైసెస్ ఓన్లీ ఊటీలో దొరికేవి మాత్రమే మీరు చూడొచ్చు. నేనైతే నా లైఫ్లో కొన్ని స్పైసెస్ అయితే ఎక్కడ చూడలా, ఊటీలో చూసినవి. వాటి పేర్లు కూడా తెలీదు, బట్ యూ గైస్ క్యాన్ గివ్ ఇట్ ఎ ట్రై. మీరు అడిగితే వాటి శాంపుల్ కూడా ఇస్తారు మీరు చూడడానికి. మీకు కావాలంటే వాటిల్లో మీరు ఏవైనా కొనుక్కొని తీసుకెళ్ళచ్చు. ఇక్కడ చూస్తున్నారుగా ఈ ఐటమ్ పేరు కూడా నాకు తెలీదు, ఏదో ఇంట్రెస్టింగ్గా ఉందని ఊరికే చూసా. షాప్ కీపర్ పేరు అయితే చెప్పాడు కానీ ఆ పేరు అర్థం కాలేదు, మళ్ళీ అడగడం ఎందుకులే అని లైట్ తీసుకున్నా. ఎస్, మీరు ఇక్కడ చూస్తున్నారుగా ఈమె ఇక్కడ పని చేసే ఆమెం కాదు, మనలాంటి ఒక టూరిస్టే. ఇలా డ్రెస్ వేసుకొని ఫొటోస్ తీర్చుకుంటోంది. ఇంకా ఇదంతా అయిపోయాక నెక్స్ట్ రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని అలా మార్కెట్లోకి అయితే వెళ్ళిపోయాం. ఈ మార్కెట్లో మీకు వెరైటీ కైండ్ ఆఫ్ ఐటమ్స్ లైక్ డ్రెస్సెస్, స్వెటర్స్, క్యాప్స్, బొమ్మలు, బ్యాగ్స్, లెదర్ బ్యాగ్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివి ఎన్నో ఐటమ్స్ దొరుకుతాయి. అదొక మార్కెట్ లాంటిదే. ఇక్కడ నేను మీకు ఇస్తున్న చిన్న టిప్ ఏంటంటే, మీకు ఒక్కవేళ తమిళ్ అర్థమైన లైట్గా తమిళ్ తెలిసినా కూడా తమిళ్లో మాట్లాడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడున్న లోకల్ పీపుల్ తమిళ్కి చాలా వాల్యూ ఇస్తారు, తమిళ్లో మాట్లాడే వాళ్ళకి ఇంకా వాల్యూ ఇస్తారు. మీరు ఏమైనా బేరం ఆడితే కొంచెం తగ్గించే ఛాన్స్ ఉంది, నేను అలానే చేశా. ఇంకా లాస్ట్ డే మార్నింగ్ బొటానికల్ గార్డెన్తో అయితే స్టార్ట్ చేసాం. బట్ దానికన్నా ముందు వీడియో స్టార్టింగ్లో ఒక చిన్న అప్డేట్ ఉందని చెప్పాగా. హై కామ్రేడ్స్, ఎలా ఉన్నారు అంతా? సో ఈరోజు మేము ఊటీకి వచ్చేసాం, ఫ్యామిలీ ట్రిప్. ఇది ఒక షూటింగ్ పాయింట్ అంట. ఒకసారి హై కామ్రేడ్స్. సో మనం ఎక్కడో ఆపాం వెబ్ డెవలప్మెంట్లో సిఎస్ఎస్ దగ్గర, అది మళ్ళీ కంటిన్యూ చేయబోతున్నా. రియల్లీ సారీ ఫర్ టేకింగ్ స్మాల్ టైం. నేను ఒక షిఫ్ట్ కోసం ట్రై చేస్తుంటే మంచిగా క్వాలిటీ తీసుకురావాలి. సో ఆ టైం అయితే వచ్చేసింది, పర్లేదు వాళ్ళని అప్స్కిల్ అయ్యా మంచి క్వాలిటీ కంటెంట్ డెలివర్ చేయడానికి. నెక్స్ట్ వీడియోస్ వస్తున్నాయి, సో నెక్స్ట్ వీడియోస్లో మనం కలుసుకుందాం విత్ సిఎస్ఎస్. ఇప్పుడు మనం బొటానికల్ గార్డెన్లోకి ఎంటర్ అయిపోయాం. బొటానికల్ గార్డెన్ అంటే ఏం లేదు కామ్రేడ్స్, అదొక పెద్ద పార్క్ లాంటిది విత్ గ్రీనరీ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్, ట్రీస్ అండ్ ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి. ఇలాంటి డిఫరెంట్ హౌసెస్ కూడా ఉంటాయి. అక్కడ మీకు ఫ్లవర్ షోస్ లాంటివి కొంచెం అందంగా అలంకరించి పెట్టుంటారనమాట. సో మీకు వీడియోస్ కానీ, వ్లాగింగ్ కానీ, ఫొటోస్ కానీ తీసుకోవడానికి పర్ఫెక్ట్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ ఫొటోస్ గోలలో అంతా పడిపోయి ఈ అందాల్ని ఆస్వాదించడం మర్చిపోకండి. అండ్ ఇక్కడున్న ప్లేసెస్లో కొంచెం ఎక్కువ ప్రైస్ ఉన్న టికెట్ అయితే ఈ బొటానికల్ గార్డెన్ వాళ్ళే ఛార్జ్ చేశారు.
అదెందుకో నాకైతే అర్థం కావట్లా. నాకు తెలిసి ఎవరు ఊటీకి వచ్చినా బొటానికల్ గార్డెన్ అనేది పక్కా చూస్తారు అనేమో నేను అనుకుంటున్నా. నెక్స్ట్ మనం బోటింగ్ హౌస్కి అయితే వచ్చేసాం కామ్రేడ్స్. ఇది ఊటీ లేక్లో బోటింగ్ రైడ్. ఇక్కడికి వచ్చాక మీరు లాంగ్ క్యూస్లో నిలబడాల్సిన అవసరం అయితే లేదు. అక్కడ మీకు ఎంట్రన్స్లోనే 1-2 QR కోడ్స్ అనేవి ఉంటాయి. దాంట్లో మీరు లాగిన్ అయ్యి బుక్ చేసుకోవచ్చు. హాయ్ కామ్రేడ్స్, బోటింగ్ చేస్తున్నాం ఈ వాటర్లో. ఇదంతా టెంపరీ ఎంజాయ్మెంట్ కామ్రేడ్స్. ఒక 2-3 డేస్ మాత్రమే. మన మెయిన్ ఫోకస్ వెబ్ డెవలప్మెంట్ మీద ఉండాలి, అప్స్కిల్లింగ్ మీద ఉండాలి. సో స్టే ట్యూన్డ్. త్వరలో మనం కలుసుకుందాం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్. దీని తర్వాత నెక్స్ట్ పైకారా వాటర్ ఫాల్స్ అండ్ పైన్ ఫారెస్ట్కి అయితే వెళ్ళిపోయాం కామ్రేడ్స్. కానీ అక్కడ నేను వీడియోస్ అయితే షూట్ చేయలేకపోయా బికాస్ ఆఫ్ హెవీ రెయిన్. ఇంకా లాస్ట్లో మేము ఊటీకి బై చెప్పి రిటర్న్ అయిపోయాం. మళ్ళీ సేమ్ రూట్ బండిపూర్ నేషనల్ పార్క్ మీదే వచ్చాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ జింకలు, ఏనుగులు, నెమళ్ళు మీరు ఫ్రీగా చూసేయచ్చు. సెపరేట్ సఫారీ కూడా అవసరం లేదు. దాట్స్ ఇట్ కామ్రేడ్స్. మీకు ఈ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.